కాకినాడ జిల్లా పత్తిపాడులో పిల్లల్ని ఎత్తుకెళ్లే గ్యాంగ్ కలకలం రేపింది. ఏలేశ్వరం మందుల కాలనీలో ఏప్రిల్ 11 రాత్రి కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించారు. ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులను అపహరించేందుకు యత్నించగా గమనించిన స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. అతన్ని బంధించి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. మొత్తం 7 వ్యక్తులు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారని స్థానికులు పోలీసులకు తెలిపారు. కాలనీలో పిల్లల్ని ఎత్తుకెళ్లే గ్యాంగ్ దిగారన్న ప్రచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రతిక్షణం బిడ్డల్ని కనిపెట్టుకుని ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నామని, ఎంక్వైరీ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే కష్టపడకుండా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో చాలామంది కిడ్నాపర్లుగా మారుతున్నారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసివాళ్లను ఆడుకుంటున్న చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపించి దుర్మార్గులు మాయం చేస్తున్నారు. తమకు కావలసిన కాసుల కోసం కన్న తల్లుల నుంచి బిడ్డలను వేరు చేసేందుకు ప్రయత్నించిన ఓ కిడ్నాప్ గ్యాంగ్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. 21 నెలల పసివాడి కిడ్నాప్ స్టోరీని సుఖాంతం చేశారు పోలీసులు. బావూరి చాందినికి 21 నెలల షాజెస్ అనే కొడుకున్నాడు. ఆ పసివాడు శుక్రవారం కిడ్నాప్కి గురయ్యాడు. తెల్లవారుజామున 2 పిల్లలతో కలిసి ఆరుబయట నిద్రపోతుండగా కిడ్నాపర్లు పిల్లవాణ్ణి ఎత్తుకెళ్లారు. చాందిని నిద్రలేవగానే బిడ్డ కనిపించకపోవడంతో చుట్టుపక్కల అంతా వెతికింది. బిడ్డ జాడ కనిపించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తనకు ఒకరిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొనడంతో ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్కి గురైన 21 నెలల షాజెస్ని వెతకడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సిటీలో జల్లెడ పట్టమని ఆదేశించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఆటోలో ఓ చిన్న పాపతో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు కనిపించారు. వెహికల్స్ తనిఖీ చేస్తుండగానే కిడ్నాపర్లు పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు వాళ్లను పట్టుకుని విచారించారు. జాఫర్ నగర్లో పసివాడిని కిడ్నాప్ చేసింది తామేనని అంగీకరించడంతో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలుడి కిడ్నాప్ కేసులో కిచ్చసంగు అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఇతను మంచిర్యాలలోని రైల్వే స్టేషన్ ఏరియాలో కర్రతో తయారు చేసిన కోలలు, పీటలు, ఆటబొమ్మలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిందితుడికి 5 ఏళ్ల కొడుకు, ఏడాది పాప ఉంది. నిందితుడు గతంలో గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లాడు. బయటకొచ్చిన తర్వాత ఆటో కొనుక్కొని దాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఈ మధ్యనే నస్పూర్ ప్రాంతంలో ఆటో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆటో నడపడానికి వీలు లేకుండా పోయింది. కుటుంబ పోషణతో పాటు తన జల్సాలకు సరిపడా డబ్బు లేకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు కిడ్నాపర్గా మారిపోయాడు. ఇంకా దారుణమైన విషయమేమిటంటే ఏడాది క్రితం కిడ్నాపర్ సంగు తనకు పుట్టిన పాపను కూడా హైదరాబాద్లో దూరపు బంధువుకు 1,50,000కు అమ్మేశాడు. పిల్లల్ని అమ్మితే డబ్బులు ఎక్కువగా వస్తున్నాయని ఆశపడి ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని సైతం కిడ్నాప్ చేసి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. ఈ కిడ్నాప్ స్కెచ్తో పాటు ఓ ముఠాను రెడీ చేసుకున్నాడు. నిందితుడు సంగు ఫ్రెండ్ నరేష్తో పాటు అత్త, మామ, బావమరిది ఈ కిడ్నాప్ ప్లాన్కి సహకరిస్తూ వస్తున్నారు. ఇంటికి దగ్గరలోనే చాందిని ఇల్లు ఉండడం, ఆమె భర్త అందుబాటులో లేకపోవడంతో కిడ్నాప్ స్కెచ్ వేసి పిల్లాణ్ణి ఎత్తుకెళ్లారు. పథకంలో భాగంగానే ఎత్తుకెళ్లిన రోజు తన అత్త ఇంట్లో దాచిపెట్టి మరుసటి రోజు పసివాణ్ణి అమ్మేందుకు ఆటోలో తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంగుతో పాటు అతని స్నేహితుడు నరేష్, అత్త, మామ, బావుమర్ది ఒర్లు విజయ, కొమురయ్య, సంపత్లను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న పసివాణ్ణి తల్లికి అప్పగించారు. కిడ్నాప్లకు పాల్పడుతున్న ఆటోని సీజ్ చేశారు. సకాలంలో కిడ్నాప్ అయిన పసివాణ్ణి వేరే వ్యక్తులకు అమ్ముకునేలోపై పోలీసులు పట్టుకోవడంపై ఇన్ఛార్జి డీసీపీ అఖిల్ పోలీసుల్ని అభినందించారు.